అమ్మ, నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ ప్రాముఖ్యత ఏంటమ్మా? నిశ్చితార్థం ఇరు కుటుంబాల మధ్య ఒక సంబంధం కుదుర్చుకున్నామని చెప్పి ఒక అంగీకారం. దీన్నే నిశ్చయ తాంబూలాలు అంటారు. నిశ్చయం అంటే ఈ కుటుంబం నుంచి అబ్బాయిని, ఆ కుటుంబం నుంచి అమ్మాయిని కలిపి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాము అని చెప్పి వివాహం కుదుర్చుకుని అప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు. అప్పటిదాకా పెళ్లి చూపులైనా మాటలైనా భోజనం ఏం తినరు. అప్పుడు చేయగలిగారంటూ ఉంటారు. చేయగలిగారు అంటే పెళ్లి కుదిరింది, నిశ్చయించుకున్నారు అని అర్థం అన్నమాట. తాంబూలాలు ఇచ్చుకున్నాము అని కూడా తాంబూలం అనేది పండ్లు ఇచ్చామని అంటే ఇవన్నీ ఏంటంటే శుభసూచికాలు కదమ్మా. తాంబూలం అనేది శుభసూచికం, అందుకని తాంబూలాలు మార్చుకోవడము ఒక నిశ్చయం. ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి వివాహం నిశ్చయం కావడము, ఇదంతా దాన్నే నిశ్చయ తాంబూలాలని కూడా అంటూ ఉంటారు. దీంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఎంగేజ్మెంట్ అని ఇప్పుడు జరుగుతూ ఉంది. చేసుకోండి, తప్పులేదు. ఎందుకంటే నేను చెప్పాను, పెళ్ళి అనేది ఖచ్చితంగా వేడుకే మన ధర్మంలో. ఎందుకంటే ధర్మబద్ధమైన కామానికి, ధర్మబద్ధమైన అర్థానికి నేను మొదటి అడుగు. అగ్ని సాక్షిగా, ప్రకృతి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా నువ్వు ఒక వ్యక్తితో నీ జీవితకాలం ఉంటాను అని ఒక నిబద్ధతగా ఉండడానికి నీ మొదటి అడుగు. అంటే నువ్వు ప్రమాణం చేసి మరీ దీంట్లోకి వెళ్తున్న వివాహ సంబంధంలోకి. ఇలా వెళుతున్నప్పుడు నిజంగా వివాహం వేడుకే, ప్రతిదీ వేడుకే. దీన్ని ఈ ఎంగేజ్మెంట్లో చేస్తున్న తప్పు ఏంటంటే ఉంగరాలు మార్చుకోవడం, దండలు వేయడం. వేసుకోకూడదు. వివాహ సమయంలో మొత్తం వివాహ క్రతువు అంతా పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు మార్పిస్తారు దండలు. తర్వాత ఉంగరాలు మార్చుకోవడం కూడా అది మా పూర్వీకులు అయితే, నేను మా పిల్లలకి నేను చేయించలేదు. నిశ్చయితాంబూలాలు జరిగాయి కానీ మా అమ్మాయికి వాళ్ళు వదిన గారు తొడిగారు, వాళ్ళ అమ్మగారు తొడిగారు, అబ్బాయికి మా వారు తొడిగారు. అంతే తప్ప ఈ ఉంగరాలు మార్చుకోవడం కానీ దండలు మార్పిడి కానీ మేము చేయలేదు. ఎందుకంటే వివాహం అని క్రతువులో కొన్ని ఉంటాయి, అవి అప్పుడే చేయాలి. అంతే తప్ప అన్నీ చేసుకోండి. నిశ్చయితాంబూలాలు చేసుకోండి, ముహూర్తాలు పెట్టుకుంటారు, భోజనాలు చేస్తారు, అన్నీ బాగుంటాయి. కానీ ఇవి రెండు కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే వివాహం జరిగిపోయినట్టే కదమ్మా, ఇక్కడ నిశ్చయమే అవుతుంటా. పూర్వం అయితే నిశ్చయితాంబూలాల్లో పిల్లలు ఎక్కడ ఉండేవారు? ఇంకా అబ్బాయినే ఉండేవాడు కానీ అమ్మాయి అయితే ఉండేరు కాదు. మా పెళ్ళికైతే లేవు. వెళ్ళేవారు, చూసుకునేవారు, అన్నీ మాట్లాడుకునేవారు, అక్కడ తాంబూలాలు పుచ్చుకొని భోజనం చేసి వచ్చేస్తుండేవారు. ఇప్పుడు ఇద్దరు పక్క పక్కన నిలబడడం కానీ దండలు మార్చుకోవడం కానీ ఇదంతా ఉండేది కాదు. ఓకే, మీరు అన్నీ చేసుకోండి కానీ ఈ ఉంగరాల మార్పిడి కానీ ఈ దండలు మార్చుకోవడం కానీ, ఎందుకంటే దానికి ఒక ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ ముహూర్తంలో చేసుకుంటే పిల్లలకే మంచిది. ఆ పిల్లల శ్రేయస్సు కోసమే కదమ్మా మనం ఏదైనా చేసిన. అందుకని నిశ్చయ తాంబూలాల్లో ఇవి చేయకుండా చక్కగా తాంబూలాలు మార్చుకోండి, వివాహానికి ముహూర్తం పెట్టుకోండి, అన్నీ చేసుకోండి. నిశ్చయ తాంబూలము అంటే నిశ్చయించుకోవడం. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఈ మధ్యన చేసుకుంటూ ఉన్నారు కదా, అవి చేసుకోవాలని ఒక వాదన వినిపిస్తుంది, చేసుకోకూడదు అని ఒక వాదన వినిపిస్తుంది. ఏంటమ్మా అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎందుకు వద్దు అని అంటున్నారు, ఎందుకు చేసుకోవాలి? దౌర్భాగ్యం అనుకోవాలి ప్రీ వెడ్డింగ్ షూట్ని. ఎందుకంటే అసలు షూట్ ఒక ఫోటో ఎందుకు తీసుకుంటాం? ఒక మధురానుభూతి. పెళ్ళిలో కానీ పిల్లల బారసాల్లో కానీ చంటి పిల్లలకు కానీ, ఇప్పుడంటే మనకు ఫోన్లో వచ్చి ప్రతిదీ క్యాప్చర్ చేస్తున్నాం కానీ ఒక మూమెంట్ని క్యాప్చర్ చేసి భద్రపరచుకోవడానికి మనం ఫోటో తీసుకుంటాం. అంటే ఆ మూమెంట్ ఎంత ప్రత్యేకత అయి ఉండాలి. ప్రీ వెడ్డింగ్ ఏంటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పాను నిశ్చయితాంబూలాల్లోనే దండలు మార్చుకోకండి అని చెప్తున్నాను. అట్లాంటిది పరస్పరం కావలించుకుని దగ్గరగా నిలబడి రకరకాల దుస్తుల్లో, ఇది ఏమి సంస్కృతి? మన ధర్మంలో లేని సంస్కృతిని ఎందుకు పాటించాలి? ఎందుకు చెయ్యాలి? ఇలా చెప్తుంటే నన్ను కొంతమంది తల్లులు మీకు ఆడపిల్లలు లేరా అని అడుగుతున్నారు. నాకు 2 ఆడపిల్లలమ్మా, నాకు మగపిల్లలు లేరు, 2 అమ్మాయిలే, 2కి వివాహమైంది. కానీ మన ధర్మాన్ని మనం పాటించాలి కదా, వాళ్ళకి విలువలతో కూడినటువంటి బుద్ధిని జ్ఞానాన్ని మనం ఇవ్వాలి. ప్రీ వెడ్డింగ్ షూట్లు ఏంటమ్మా నాకు అర్థం కాదు. ఏం వస్తుంది? సరే, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు కదా, ఎప్పుడో ఒకసారి తీస్తారు దాన్ని. అయినా పెళ్ళికి ముందు ఇంకా మీకు అసలు పోకడ ఎంత విపరీతంగా ఉందంటే, వేరే అవుట్ స్టేషన్స్కి వెళ్ళిపోయి నైట్ స్టే చేసి ఈ ఫోటోలు తీసుకుని వస్తున్నారు. మరి ఎంత దౌర్భాగ్యం! వివాహం కాకముందు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఎలా ఉంటారు? ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు అనేది అసలు ధర్మమేనా? మీరు ఆలోచించుకోండి. ఎంత ధనాన్ని ఖర్చు చేస్తున్నారు దీని గురించి. అప్పులు చేసి మరి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారే. పెళ్ళిలో తీసుకోలేరా ఫోటోలు?
అంటే అక్కడ కూడా మీ ఇద్దరే ఉంటారుగా, అక్కడ కూడా మీ ఇద్దరే ఉంటారు కదా. ఎంత అందంగా ఉంటారండి ఆ పెళ్లి బట్టల్లో దండలు వేసుకుని చక్కగా ఆ పార్వతీ పరమేశ్వరులా ఉంటారే, మంత్రోచ్చారణ మధ్యలో తేజస్సుతో ఉంటారే. అంతేకాకుండా ఏంటండి ప్రీ వెడ్డింగ్ షూట్లు, పైగా ఇంకా 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 లోతుగా వెళ్తే ఎంతమంది చచ్చిపోతున్నారమ్మా. ఇలా చేతులు జాపుకుంటూ ఎక్కడో నిలబడ్డారు, ఏమయ్యారు, నదిలో పడి కొట్టుకుపోయింది ఆ అమ్మాయి. ఒక చోట ఎక్కడో ఆ ఎత్తైన కొండ నుంచి పడిపోయి ఆ పిల్లాడికి నడుము విరిగిపోయింది. అవసరమా ఇది చెప్తున్నాను కదమ్మా. ధర్మంలో లేని పనులు చేస్తే ఖచ్చితంగా శిక్షించబడతారు. అంటే కొంతమంది శిక్షించబడకపోవచ్చు, కానీ ఎక్కడో అక్కడ ప్రకృతి అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే దాన్ని వద్దు 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 అని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఆ సంఘటన చూసైనా మారుతున్నారా? లేదే. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది అసలు ఒక దాన్ని ఏమంటారు, అది లేకపోతే పెళ్ళి. ఇంకా పెళ్ళి అసలు పెళ్ళి తర్వాత సుముహూర్తము, పెళ్ళి ఇవన్నీ తర్వాత. ముందు ఉండాల్సింది ప్రీ వెడ్డింగు, ఆ తర్వాత ఏంటంటే ఫోటోషూట్ అయిన తర్వాతే పెళ్ళి. పెళ్ళికి ముహూర్తంతో కూడా సంబంధం లేదు. ఇలా ఉంటున్నారు. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం అనేది చాలా 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 పెద్ద తప్పు. పెళ్ళి కాకముందు ఇద్దరు పిల్లలు వెళ్ళి ఎలాగ అంతసేపు ఉంటారు. ఇప్పుడంటే 25 ఏళ్ళు వచ్చాక మనం పిల్లలకి పెళ్ళి చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడున్నాయమ్మా? అష్టవర్షాత్ భవేత్ కన్య అని. ఇప్పుడు నా పెళ్ళి 18 ఏళ్ళకైంది. అంటే నేనేమి మరీ ముసలి జనరేషన్ ఏం కాదుగా. అంటే విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం పిల్లలకి ఇద్దాం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఈ పౌరులు మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల పేరుతో, ఫోటో షూట్ల పేరుతో వివాహాన్ని మనం టర్న్ చేస్తున్నప్పుడు వివాహము అనేది దాని ఒక క్రతువుని ఈవెంట్ చేసేస్తున్నాం మనం. ఏదో ఇంట్లో ఒక దాన్ని ఏమంటారు, పెళ్లి రోజు, పుట్టినరోజు ఇలా ఏదో ఉందో ఆ పెళ్లి కూడా అలా అయిపోతుంది. వివాహం అనేది ఒక క్రతువు. మనం పుట్టిన తర్వాత పెరిగేటటువంటి సంస్కారాల్లో వివాహం అనేది ఒక సంస్కారం. చూసా, దాని పేరే వివాహ సంస్కారం, ఉపనయన సంస్కారం, బారసాల సంస్కారం. ఇవన్నీ కూడా సంస్కారాలు. ఈ సంస్కారాలని సంస్కారవంతంగానే తీసుకెళ్ళాలి. ఏం చేస్తున్నాం మనం? ఇలాంటి వెర్రి పోకడలతో మనకు లేని ధర్మాన్ని తెచ్చుకుంటూ కష్టాల పాలవుతున్నాం. మీరు ఇందాక అడిగారే విడాకులు ఎందుకు అవుతున్నాయని, ఇది కూడా ఒక కారణం. ఎలా? ఎందుకంటే వివాహం అయిన తర్వాత ఒక పురుషుణ్ణి కానీ స్త్రీ కానీ ఒక సుముహూర్తంలో దగ్గర చేస్తారు. దానికి ముందే నువ్వు కలిసిపోతూ ఉండే, దాని ముందు రకరకాల స్టిల్స్తో నువ్వు ఫోటో తీసుకుంటూ ఉండే. మరి ఇవన్నీ ప్రకృతి విరుద్ధాలే కదా. ఎందుకంటే నువ్వు హిందూ ధర్మంలో పుట్టావు. ధర్మాన్ని పాటించవలసిన బాధ్యత నీ మీద ఉంది, ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎందుకంటే చెప్తున్నాను కదా, తర్వాత తరాలకి నువ్వు ఏది అందిస్తావు అనేది చాలా ముఖ్యం. ధర్మం నీ ఒక్కడి చేతిలోనే లేదు, అది అలా వెళుతూ ఉంటుంది. కాబట్టి ధర్మంగా ఉండండి, ధర్మబద్ధమైనవి చేయండి. వివాహం అనేది క్రతువు, ఒక సంస్కారం. దాన్ని చక్కగా ఆనందిస్తూ అనుభవిస్తూ చేసుకోండి తప్ప ఇలాంటి మన ధర్మంలో లేని వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. అమ్మ, పెళ్ళికి ముందు అబ్బాయికి స్నాతకం అనే ఒక ఘట్టం ఉంటుంది కదమ్మా, దాని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తాను. స్నాతకంలో అన్నిటికన్నా చాలా మధురమైన ఘట్టం ఏంటి అంటే, పిల్లవాడు కాశీ ప్రయాణం అయిపోతూ ఉంటే బావమరిది గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి, బావగారు మా అక్కని పెళ్లి చేసుకోండి, వెళ్ళకండి అని బతిమాలుతూ ఉంటాడు. చెప్పాను కదమ్మా, కొన్ని రకాలైనటువంటి సంస్కారాలు ఉన్నాయి మనకి. ఉపనయనము, అక్షరాభ్యాసము, బారసాల, ఇవన్నీ సంస్కారాల్లో స్నాతకం కూడా ఒక సంస్కారం. ఎందుకు అంటే ఈ బ్రహ్మచర్యాన్ని వదిలి వివాహంలోకి వెళ్ళే ముందు చేసేటటువంటి క్రియ పేరే స్నాతకం. ఈ స్నాతకంతో ఆ అబ్బాయి వివాహ బంధానికి రెడీ అవుతారు. దీనివల్ల చాలా ఒక ఎనర్జీ రావడమే కాకుండా అప్పటిదాకా ఉపనయనం అయిన తర్వాత పూర్వం ఏంటంటే ఒక కర్ర, ఉపనయనం అయినప్పుడు ఒక కర్ర ఇస్తారు, మోదుగ కర్ర ఇస్తారు, అది పట్టుకుని తోడుగా ఉంచుకుంటాడు. అప్పుడు స్నాతకం అయిన తర్వాత ఈ మోదుగ కర్రను తీసేసి ఇప్పుడు ఎందుకంటే భార్య వస్తుంది కాబట్టి ఈ మోదుగ కర్రను తీసి అంటే చెప్తున్నా కదా, బ్రహ్మచర్యం నుంచి వివాహానికి సన్నద్ధమయ్యే కార్యక్రమం పేరే స్నాతకం. అయితే అమ్మ, ఉపనయనం అన్నారు కదా మీరు, కొంతమంది చిన్న వయసులో 9 నుంచి 11 ఆ వయసు ఏదో ఉంటుంది కదా, అక్కడి వరకు చేసుకుంటూ ఉంటారు చిన్న వయసులో. మరి కొంతమంది ఏమో ఈ పెళ్లి సందర్భంగా కంపల్సరీ పెళ్లికి ముందు ఉపనయనం ఉండాలి కాబట్టి చేసుకుంటూ ఉంటారు. అసలు ఉపనయనం చేసుకోవాల్సింది ఏ వయసులో అని అంటారు? అండ్ ఇలా పెళ్లికి ముందు చేసుకునేవి పర్వాలేదా, చేసుకోవచ్చు?
ఉపనయనము అనేది ఇప్పుడు పెళ్లి కోసం అయిపోయింది, మీరు చెప్పేది నిజం. కానీ ఉపనయనం అనేది చిన్నప్పుడే చేయాలి. 8 సంవత్సరాల వయసులోనే ఉపనయనం జరగాలి. ఎందుకంటే ఉపనయనం అయిన తర్వాత సంధ్య వార్చుకుంటూ ఉంటారు. సంధ్యావందనం 3 పూట్ల చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ సంధ్యావందనం ఎందుకు అంటే ఆ రోజు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంధ్యావందనం చేయడం ద్వారా ఆ కర్మలన్నీ కరిగిపోతూ ఉంటాయి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం సంధ్య వార్చుకున్నప్పుడు ఈ కర్మలన్నీ కరిగిపోతాయి. అది చేసుకుంటూ వాడు ఆ గాయత్రి చేసుకుంటూ చక్కగా గాయత్రి మాతని ఉపాసన చేస్తూ జపం చేస్తూ ఒకలాంటి శక్తిని పొందుతాడు. ఈ శక్తి పొందినప్పుడు కొంతమంది బ్రహ్మచర్యంలో ఉండిపోవచ్చు, కొంతమంది వివాహ ధర్మంలోకి రావచ్చు, గృహస్థు ధర్మంలోకి. కానీ ఉపనయనం అనేది కేవలం వివాహం కోసం కాదు. ఉపనయనం అనేది కూడా ఒక సంస్కారం. ముఖ్యంగా ఉపనయనం ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపనయనం అనేది సంస్కారం. అది చిన్నప్పుడే జరగాలి. అయితే ఈ పెళ్లికి ముందు చేసుకునేది కూడా పనికొస్తుంది. పనికి రావడం అంటే ఉపనయనం లేకుండా వివాహం చేయకూడదు కాబట్టి చేస్తున్నారు. అందరూ ఉపనయనం చిన్నప్పుడే చెయ్యండి, వారికి సంధ్యావందనం నేర్పండి. ఇప్పుడే చెప్తున్నాను మన ధర్మాన్ని కాపాడమని. ఈ ధర్మాన్ని కాపాడమనడంలో ఇది కూడా ఉందమ్మా. చాలామంది ఉపనయనం చేస్తున్నారు కానీ సంధ్య వార్చుకోరు. సంధ్యావందనం చేయండి. మన భావితరాలకి ఇవన్నీ మీరు తీసుకెళ్ళాలి. దీని ఎందుకు మన ధర్మాన్ని మనం పాటించవలసిన బాధ్యత అక్కడ పుట్టినందుకు మన మీద ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఉపనయనం అనేది చిన్నప్పుడే చేయవలసినటువంటి పని. అది వివాహం కోసం మాత్రం ఉపనయనం కాదు. అయితే పెళ్లికి ముందు అమ్మాయిలతో గౌరీ పూజ అని చెప్పి చేస్తూ ఉంటారమ్మా. అయితే విశిష్టత ఏంటమ్మా గౌరీ పూజ పెళ్లికి ముందు చేయడం? అంటే ఉపనయనము మనం ఇవన్నీ మాట్లాడాం కదా అబ్బాయి తరఫు నుంచి, అమ్మాయికి గౌరీ పూజ ఎందుకు చేస్తూ ఉంటారు? గౌరీ అంటే సర్వమంగళాదేవి, ఆవిడే గౌరీ. సర్వమంగళాలని ప్రసాదిస్తుంది కాబట్టి గౌరీ పూజ చేయిస్తారు. ఎందుకంటే ఎంతో తపస్సు చేసి పొందింది ఆవిడ శివుణ్ణి. ఆ తపస్సులో భాగంగానే కన్య చేత గౌరీ పూజ చేయిస్తారు. ఈ గౌరీ పూజ చేయడం వల్ల సుఖశాంతులు, అన్యోన్య దాంపత్యము, సత్సంతానము కలుగుతాయని చెప్పి ఆ సర్వమంగళాదేవతని ప్రార్థించి గౌరీ పూజ చేయిస్తారు. అమ్మ, ఇంకా పెళ్లి వరకు వచ్చిన తర్వాత హల్దీ ఫంక్షన్ అనే చూస్తున్నాం ఈ మధ్యన. అయితే మంగళ స్నానాలు అలాగే ఇలాంటివన్నీ కూడా అప్పట్లో వినేవాళ్ళం, రైట్? సో అయితే దీని వెనకాల ఉన్న ఈ ఆధ్యాత్మిక కానీ లేకపోతే దానివల్ల వచ్చే ప్రయోజనాలు కానీ ఏంటమ్మా? ఆధ్యాత్మిక ప్రయోజనాల కన్నా కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువమ్మా. పసుపు అనేది ఆధ్యాత్మిక ప్రయోజనంగా తీసుకుంటే మనకి కొన్ని దైవిక సంబంధమైనటువంటి పదార్థాలు ఉంటాయి. అందులో పసుపు, కుంకుమ ఒకటి. అవి న్యాచురల్గానే దైవిక లక్షణాలతో ఉంటాయి. దానికి ఏవి మనం ప్రత్యేకించి వాటికి ఆపాదించబడలేదు. అది సహజంగానే, సహజ సిద్ధంగానే దైవిక లక్షణాలతో ఉంటాయి. శుభ సూచకం పసుపు. తర్వాత కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుతుంది పసుపు. అలాగే ఈ నలుగు పెట్టి స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. చంటి పిల్లలకు చూడండి, నలుగు పెడుతూ ఉంటారు. ఎందుకంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెప్పి నలుగు పెడుతూ ఉంటారు. ఎందుకని శుభసూచకంగా పసుపును వాడతారు. ఇక వివాహమైన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు పుణ్యస్త్రీ పసుపు రాసుకుని మాత్రమే స్నానం చేయాలి. సూత్రాలకి, మొహానికి, చేతులకి, కాళ్ళకి. అది ఎందుకు చాలామంది ఇప్పుడు మనల్ని ఒక అనుమానం వస్తూ ఉంటుంది, తల స్నానం చేయకూడదని చెప్తారమ్మా మీరు అని. పసుపు రాసుకుని స్నానం చేస్తే పుణ్యస్త్రీ తల స్నానం చేసినటువంటి ఫలితం. వీటన్నిటిలోకి అడుగు పెడతాం కాబట్టి ఆ పసుపు శుభానికి సంకేతం కాబట్టి మంగళ స్నానాలు అనేవి పసుపుతో చేయిస్తారు. అమ్మ, కుజదోషం అంటే ఏంటి? కుజుడు అంటే మంగళుడు, మంగళవారము. ఈ కుజుడు మన జన్మజాతకంలో ఆయన ఉండే స్థానాలని బట్టి కొన్ని రకాలైనటువంటి దోషాలని కలగజేస్తూ ఉంటాడు. ఆయన కలగజేయడు, మనము దోషం ఉన్న ఆ సమయంలో జన్మించినప్పుడు కుజదోషం అనేది వస్తూ ఉంటుంది. కుజుడు ఉండే స్థానాన్ని బట్టి ఏర్పడుతుంది. ఇది వివాహంలో ముఖ్యంగా చూస్తూ ఉంటారు. కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళకి ఇచ్చి చేయాలని, లేదా కుజదోషం ఉన్న వాళ్ళకి మళ్ళీ కొన్ని రకాలైనటువంటి వివాహంలో ఇబ్బందులు వస్తాయని చెప్తూ ఉంటారు. ఈ కుజదోషంలో చాలా రకాలు ఉంటాయి. ఆ కుజుడు ఉన్న స్థానాన్ని మళ్ళీ అక్కడి నుంచి వేరే ఏ గ్రహం చూస్తూ ఉంటుందో ఆ కుజదోషం ఒక్కోసారి భిన్నం అవుతూ ఉంటుంది. అందుకని
ఈ కుజదోషాలు అనేవి పూర్తిగా పరిశీలన చేసుకుని, అన్ని కుజదోషాలు వివాహానికి సంబంధించే ఉండవు. చాలామంది కుజదోషం అనగానే పెళ్ళవదు అనుకుంటూ ఉంటారు, కానీ కాదు, అది అపోహ. ఈ కుజదోషంలో చాలా ఉంటాయి. అందుకని ఒకసారి బ్రాహ్మణ్ని సంప్రదించి అది ఏ రకమైనటువంటి దోషమో చూసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే జీవితంలో ప్రతి ఒక్క అడుగులో ఉండే ఆ చేంజెస్ ని బట్టి కూడా ఈ కుజదోషం అనేది అంటే లేదమ్మా, ముఖ్యంగా వివాహము, సంతానము, తర్వాత అప్పులు, భూ సంబంధమైన తగాదాలు. భూమి బాగా కొంటున్నారంటే కుజుడు అనుగ్రహం బాగా ఉంటుంది, కుజగ్రహం గట్టిగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే భూమిపుత్రుడు కదా ఆయన, భూదేవికి పుట్టినటువంటి సంతానం కదా. అందుకని కుజదోషాలు అనేవి అన్ని వివాహానికి అడ్డంకులు వచ్చే ఉండవు. నేను ఒకసారి ఎవరైనా పండితుల్ని సంప్రదించి అది ఏ రకమైనటువంటి కుజదోషమో చూసుకుని ముందుకు వెళ్ళచ్చు.